హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు. పలు చోట్ల నేతల అరెస్ట్. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి ముట్టడికి తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు జిల్లాలో బీజేపీ నేతలు ముందస్తుగా అరెస్టు చేస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. 2 ఏళ్లు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నేతలు మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్లో విద్య, వైద్య రంగాలు నామమాత్రపు కేటాయింపులు చేసి కీలకమైన ఈ రంగాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా భాగ్యనగర అభివృద్ధి ప్రభుత్వం ప్రకటించుకోవడం లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. గ్రేట్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనలకు తగినన్న నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతుందని కమలనాథులు విమర్శించారు. బీజేపీ పిలుపుతో హైదరాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.